సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ చేనేత సహకార సంఘంలో ఎన్నికల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల అధికారి చిన్నల గౌతమ్ మాట్లాడుతూ ఈ రోజు కలిపి మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. దానిలో ఒక మహిళ 17 మంది పురుషులు నామినేషన్ వేయడం జరిగిందని, రేపు అనగా శనివారం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. అలాగే 5వ తారీఖు రోజు స్కూట్నీ, 6వ తారీఖున విత్ డ్రాలు ఉంటాయని, అదే రోజు గుర్తులు కేటాయిస్తారని, జూలై 10 తేదీన ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారని, గజ్వేల్ చేనేత సహకార సంఘం సొసైటీలో 236 మంది ఓటర్లు కలిగి ఉన్నారని, దానిలో 9 మంది డైరెక్టర్లుగా ఎన్నుకోబడతారని తెలిపారు. వారిలో 2 మహిళలు, 7 పురుషులు డైరెక్టర్లుగా ఎన్నికవుతారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రోజుల్లో చైర్మన్ మరియు వైస్ చైర్మన్, సెక్రటరీ పోస్టులను ఎన్నుకోవడం జరుగుతుందని, కాబట్టి సంఘం ఎన్నికలకు ఓటర్లు సహకరించాలని ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ కోరారు. అందరికీ నమస్కారం. నేను ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్. చేనేత సహకార సంఘానికి ఇప్పటి వరకు 18 నామినేషన్లు వచ్చినాయి. నిన్న 4 నామినేషన్లు వచ్చినవి, ఈరోజు 14 నామినేషన్లు వచ్చినాయి. మొత్తం ఇప్పటి వరకు 18 నామినేషన్లు. ఇంకా రేపు 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 5వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది, 6వ తారీఖు నాడు విత్డ్రా ఉంటుంది. విత్డ్రా అయిపోయాక వాళ్ళకు సింబల్స్ కేటాయించబడుతుంది. 10వ తారీఖు నాడు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ ఎన్నికవుతుంది, డైరెక్టర్లు ఎన్నికవుతుంది. డైరెక్టర్లు ఎన్నికైనాక 3 రోజుల లోపల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కార్యవర్గ ఎన్నిక కూడా జరుగుతుంది. మన సొసైటీ చేనేత కార్మిక సంఘంలో మొత్తం 236 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొంతమంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఇందులో ఈ డైరెక్టర్స్ని మహిళలకు 2 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలిన 7 పోస్టులు ఓపెన్ కింద ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. 2 పోస్టులు మాత్రం ఉమెన్కి కేటాయించారు. పత్రాలు కూడా ఓపెన్ కింద వైట్ బ్యాలెట్ పత్రం వస్తుంది, మహిళలకు పింక్ బ్యాలెట్ పత్రం వస్తుంది.